పేట శ్రీ అన్నపూర్ణ సహిత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మన పరమశివుడికి ఈరోజు సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. మన ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ శర్మ గారు ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. కపిల్ వాణి దంపతుల ప్రోత్సాహంతో ఈరోజు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఏం పూజలు చేసినారు, వాటి ప్రత్యేకతలు ఏంటి అనేది మన ప్రధాన అర్చకులు ప్రదీప్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయ ప్రాంగణంలో మన ప్రధాన అర్చకులు ఈ యొక్క విశేషాలను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓం నమ శివాయ. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకపరం వందే శిఖారాయ నమో నమ అని చెప్పని శివపురాణంలో చెప్పడం జరిగింది. నిన్న మహాశివరాత్రి పర్వదినం ఉదయం నుండి ప్రాతకాలం నుండి అనేక రకములైనటువంటి యొక్క అభిషేకములతో రాత్రి కళ్యాణ మహోత్సవం జరుపుకొని లింగోద్భవ అభిషేకాలు జరుపుకొని మళ్ళీ ప్రాతకాలం అభిషేకాలంతా కూడా పరిసమాప్తం చేసుకున్నాక ఈ రోజు శివరాత్రి మరుసటి దినము అమావాస్య ఇందువారం అంటే సోమవారము, అమావాస్య ప్రయుక్త సోమవారాన్ని పురస్కరించుకొని ఈ రోజు మహాన్నదాన కార్యక్రమాన్ని అన్నపూజ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అన్నపూజ అనేటువంటిది స్వామివారి యొక్క ముఖ్యంగా చేసేటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క పూజా క్రతువుల్లో అతి ముఖ్యమైనటువంటి యొక్క పూజా క్రతువు. నిన్న స్వామివారు విశేషమైనటువంటి యొక్క అభిషేకాలతో అన్ని రకాలైనటువంటి యొక్క పూజలతో స్వామివారు అలసి సొలిసి ఉన్నటువంటి యొక్క సందర్భమున విగ్రహ చైతన్యముకై అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సౌభాగ్యము, సకల దౌర్భాగ్య దోషములన్నీ కూడా, కరువు కాటకాలన్నీ కూడా తొలగిపోతూ రాబోయేటువంటి యొక్క కాలమంతా కూడా పంటలు సస్యశ్యామల అభివృద్ధి జరగాలనేటువంటి యొక్క సంకల్పంతో ఈ రోజు మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా అన్నపూజ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్నపూజ కనుక చేసినట్లయితే సమస్తమైనటువంటి యొక్క దేవతలందరూ కూడా సంతృప్తి నొందుతారు. అలాంటి యొక్క మహాన్ అన్నపూజ కార్యక్రమాన్ని రంగాపేట వాస్తవ్యులైనటువంటి యొక్క కపిల్ స్వామి అదేవిధంగా వారి ధర్మపత్ని వాణి దంపతులతో ఈ రోజు అత్యంత వైభవపేతంగా ఆలయ చైర్మన్ ముత్తిరేని రామమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా జరపడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వచ్చి విశేషంగా ఈ రోజు అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతున్నది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మన రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి ఏమైనా మొక్కులు మొక్కుకున్నట్లయితే ఖచ్చితంగా తీరుతాయని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కళ్యాణం ఏదైతుందో అత్యంత వైభవంగా జరగడం జరిగినది. అందరూ కూడా తండోపతండాలుగా ఈ రామలింగేశ్వర స్వామికి భక్తుల సంఖ్య పెరగడం జరిగినది. ఇంకా భక్తుల కోసం మీరేమైనా సూచనలు సలహాలు ఇచ్చి వారి యొక్క సమస్యల విముక్తి కోసం మీరు కొంత ఏమన్నా చెప్పగలిగితే. ఇది కాకతీయ కాలంలో కట్టినటువంటి యొక్క స్వయంభూ ప్రతిష్ఠితమైనటువంటి యొక్క రామలింగేశ్వర శివాలయం. ఇది ఎంతో మహిమాన్వితమైనటువంటి యొక్క దేవాలయం. అందుకే ఈ దేవాలయంలో ఎవరికైతే వివాహం కానటువంటి వారికి అర్చన చేసినా, వివాహం కానటువంటి వారికి గ్రహబాధ నివృత్తి పూజలు చేసినా కూడా త్వరగా వివాహం కావడం, సంతానం కానటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిష్ఠితమై ఉన్నటువంటి యొక్క నాగదేవుని పూజించడం వల్ల సంతానం కలగడం, అదేవిధంగా ఇక్కడ హనుమతారాధన చేయడం వల్ల ఉద్యోగాలు సమస్తమైనటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఉద్యోగాలు రావడం, ఇట్లా ఎవరు ఏదైతే కోరుకుంటారో ఆ యొక్క కోరికలలో వారికి విజయం అనేటువంటిది వారికి లభిస్తున్నది. ఈ యొక్క దేవాలయంలో పూర్వకాలం నుంచి విశేషమైనటువంటి యొక్క మంత్రానుష్ఠానాలతో ఏర్పాటు చేసినటువంటి యొక్క మహాయంత్రము ఈ విగ్రహం కింద, లింగం కింద ప్రతిష్ఠితమై ఉన్నది కనుక ఆ యొక్క శక్తి చేత, ఆ రామలింగేశ్వర స్వామి వారి యొక్క మహిమ చేత భక్తులందరి కోరికలన్నీ కూడా నెరవేరుతూ వారు మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకుంటూ వారి ద్వారా ఇంకో 10 మంది కూడా ఈ దేవాలయం వచ్చి సందర్శిస్తూ భక్తుల కోలాహలము, భక్తుల దర్శనం అనేటువంటిది విపరీతంగా రాను రాను కాలంలో పెరుగుతున్నది. రంగశాయపేట శ్రీ అన్నపూర్ణ సహిత రామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క ప్రాశస్త్యతను మన ప్రధాన అర్చకులు వెల్దే ప్రదీప్ శర్మ గారు తెలియజేయడం జరిగినది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి అన్నపూజ కార్యక్రమాన్ని భక్తులు తిలకించాల్సిందిగా కపిల్ దంపతులకు మరో విధంగా ఈ యొక్క స్వామివారి కృపా కటాక్షములు ఉండాలని ఈ మా వరంగల్ మార్కెట్ కరుణాకర్ లైవ్ ద్వారా కోరుకుంటున్నాను. శంభో శంకర. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ.